హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పచ్చి కొబ్బరితోటి ఐస్ క్రీమ్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ ఐస్ క్రీమ్ కోసం మనకు ముందుగా కావాల్సినది పచ్చి కొబ్బరి. ఇలా కట్ చేసుకున్న కొబ్బరిని మనం ఇప్పుడు ఈ కొబ్బరి పైన ఉండే ఈ బ్లాక్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న కొబ్బరిని మనం ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న కొబ్బరి మొత్తాన్ని మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పైన ఉండే ఈ బ్లాక్ పార్ట్ మొత్తం ఇలా మిగిలిపోయిన దాన్ని వేస్ట్ చేయకుండా మనం ఏదైనా పల్లి చట్నీలోకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టి ఈ కొబ్బరిని మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిలో మనం ఇప్పుడు ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ముందుగా కాల్చి చల్లార్చిన మీగడ కట్టిన పాలను యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ఇలాచిని తీసుకొని అందులోని ఇత్తనాలు మాత్రమే వేసుకుందాం. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకుందాం. తర్వాత వీటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ పట్టుకున్న కొబ్బరి మిశ్రమంలో మనం ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాను కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా సేమియా యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు గ్లాసెస్ తీసుకొని అందులో ఈ కొబ్బరి మిశ్రమాన్ని మనం వేసేసుకొని ఇలా స్టిక్స్ పెట్టేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఒక 2 అవర్స్ తర్వాత మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మనం ఇలా కొంచెం షేక్ చేసి తీస్తే ఈజీగా గ్లాస్ నుండి ఐస్ అనేది సపరేట్ అవుతుంది. అంతే అండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే కొబ్బరి ఐస్ క్రీమ్ అనేది మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.